वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం. దాదాపుగా ఈ చతుశాల నిర్మాణ పద్ధతులు ఏవైతే నిగూఢ రహస్యాలుగా గతంలో పాతుకుపోయాయో మనం వాటిని ఇప్పటి వరకు ఎలా వచ్చాయి, భారతదేశానికి ఈ చతుశాల నిర్మాణ పద్ధతులు భారతదేశంలోనే పుట్టాయా లేదా మనకు ఫారిన్ కంట్రీ నుంచి రావడం జరిగిందా అనే విధానాలు తెలుసుకోవడంలో, వాటి యొక్క నిర్మాణ పద్ధతులు తెలుసుకోవడంలో మీనావాస్తు దాదాపుగా 5400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అనేక పట్టణాలు, నగరాలు, చిన్న చిన్న ఏవైతే పల్లెటూర్లు తిరిగి వాటిలో ఎన్నో గృహాలను పరిశీలించి ఎందరో ఆ పరిశీలనకు సహాయపడడం జరిగింది. అయితే ఇక్కడ నేను మీకు ఫోటో ఇస్తున్నాను. గౌరవనీయులైన వీరి ద్వారా నాకు ఈ చతుశాల గృహ నిర్మాణ పద్ధతులలో చాలా సహాయ సహకారాలు అనేవి వీరి ద్వారా అందడం జరిగింది. అయితే ఇక్కడ ఈ చతుశాల నిర్మాణం పద్ధతులు ఏవైతే మనం గతంలో మర్చిపోయామో, ఈ చతుశాల విధాన నిర్మాణం దాదాపుగా ఉమ్మడి రాష్ట్రాలలో కూడా అంతరించిపోయింది. ఎందుకోసమంటే ఒక కారణమని చెప్పలేము, ఎన్నో కారణాలు దానిలో చోటు చేసుకున్నాయి. లేదా మన ప్రజల జీవన విధానంలో, నివసించే విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకొని కాలానుగుణంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాదాపుగా దక్షిణ భారతదేశం మొత్తం ఏదైతే 5400 కిలోమీటర్లు ప్రయాణించి ఈ చతుశాల విధానాలను, గతంలో కట్టిన పద్ధతులను పరిశీలన చేసి దానిలో ఒక పద్ధతిని ఏదైతే ఇటీవల జీవన విధానానికి అవసరమో ఈ దానికి సంబంధించిన పద్ధతులను ఎన్నింటినో కూడా ఈ కొన్ని పేజీలుగా వాటిని పొందుపరచడం జరిగింది. అది 3 రకాలుగా చేయడం జరిగింది. ఆ 3 రకాలుగా చేయడంతోనే ఒక గృహానికి లేదా ఒక కట్టడానికి సంబంధించిన విధానాలు భవిష్యత్తు తరాలకు అందచేయాలని ఎందరో గతంలో ఈ 3 విధానాలను పాటించారు. ఆ 3 విధానాలు ప్రతి ఏదైతే భవిష్యత్తుకు అందించే విధానం అనే విధానం ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో వారికి మాత్రమే తెలిసి ఉంటుంది. సో ఇక్కడ నేను మన భారతదేశం యొక్క మ్యాప్ని మీకోసం వేశాను. సో ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఫస్ట్ తమిళనాడు, మదురై, తర్వాత కేరళ, కొచ్చి, త్రిశూర్, కోయంబత్తూర్, ఇలా కర్ణాటక బార్డర్ నుంచి మహారాష్ట్ర బార్డర్ నుంచి అక్కడ ఉన్న గృహాలను ఏదైతే మనకు సహాయ సహకారాలు అందించి వాటి యొక్క వివరాలను, ఇంకా ముందుకు వెళ్ళే పద్ధతులను కూడా వారు తెలపడం జరిగింది. అయితే ఈ 5400 కిలోమీటర్లలో దాదాపుగా మేము 16 రోజులు అనేది గడిపివేయడం జరిగింది. ఈ 16 రోజులు పరిశీలనలో, అధ్యయనంలో ఎన్నో విధానాలు ఈ కేరళ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో ఈ పరిశీలనలో, అధ్యయనంలో వెలువడడం జరిగింది. అయితే నేను అక్కడ ప్రజలలో ఎలాంటి సహాయ సహకారాలు అందాయి అని అంటే, వారు ఎన్నో విధానాలను ఈరోజు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో మారుతూ రావడం వల్ల సంస్కృతి, సాంప్రదాయము ఈ గృహ నిర్మాణ పద్ధతిలో మారినా కూడా కేరళ రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ కూడా వాటిని అనుసరించడం లేదు. వారు వారి యొక్క వారసత్వ పద్ధతులు లేదా గృహ నిర్మాణ పద్ధతులు లేదా చతుశాల నిర్మాణ పద్ధతులు ఇలా ఏవైతే గతంలో ప్రతిపాదించడం జరిగిందో వాటిని కూడా 100కి 100% వాటిని పాటిస్తున్నారు. ఈ ఏవైతే మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో
అవి ఏవైతే కొన్ని రాష్ట్రాలు పాటించడం లేదో వాటికి భిన్నంగా వీరు పాత పద్ధతులను మాత్రమే వాడుతున్నారు, పాటిస్తున్నారు. దానిలో నాకు ఇలా ఎందుకు అనిపించింది వీరు ఇప్పటికీ కూడా ఈ పాత పద్ధతినే పాటిస్తున్నారంటే కొన్ని కారణాలు రావడం జరిగింది. అయితే దాంట్లో కారణం ఏమిటంటే కేరళ రాష్ట్రంలో భారతదేశంలో కన్నా అక్షరాస్యత శాతం ఎక్కువ. రూరల్లో 95.49, అర్బన్లో 96.96 అనే ఇది ఏదైతే శాతం ఉందో ఇది చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఇంకా మీరు ఒకవేళ కేరళ రాష్ట్రానికి పర్యటనకు వెళ్ళినట్లయితే మీరు చూడండి, వారి యొక్క మనస్తత్వం కానీ వారి యొక్క సహాయ సహకారాలు కానీ మూఢనమ్మకాలకు కాకుండా ఏదైతే పద్ధతులు పెంపొందించడం జరిగిందో వారి పరిసరాల్లో వాటికి చాలా మక్కువ చూపిస్తుంటారు. దాంట్లో ఒకటి గృహ నిర్మాణ పద్ధతి మరియు మానవ నివాస పద్ధతులు. వీటిలో రెండింటిలో భేదాలని నేను బాగా వారిలో పరిశీలన మరియు అధ్యయనం చేయడం జరిగింది. అయితే ఈ పరిశీలన అధ్యయనంలో గతంలో ఈ కేరళ రాష్ట్రంలో ఎక్కువగా మీరు అనుకున్నట్లయితే లేదా మీరు ఆలోచించినట్లయితే లేదా మీ ఆలోచనకు వాటి యొక్క నిర్మాణ పద్ధతులు అనేవి మీకు తట్టవు. లైక్ మన భాషలో మీ అంచనాలకు అవి ఉండేవి కావు. ఎందుకోసం అంటే మనం సాధారణంగా ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి గౌరవనీయులైన మన నాన్నగారు కట్టిన గృహాలను చూస్తున్నాం. మనం ఇటీవల ఉద్యోగానికి వెళ్ళి ఏదైతే డబ్బును సంపాదించి సేవ్ చేసి పొదుపు చేసి మన నిర్మాణ పద్ధతులు మన మోడరేట్ మన అభిరుచికి తగ్గట్టుగా నిర్మించుకుంటున్నాం. కానీ కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా కొన్ని గృహాలు ఉండడం జరిగింది. వాటిలో చాలా నామకరణాలు గతంలోనే చేయడం జరిగింది. వాటికి దాదాపుగా నేను చూసిన గృహాలు అధ్యయన పరిశీలనలో గల గృహాలు వాటిని చెప్పాలి అని అంటే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఇలాంటి పెరిమీటర్లో చుట్టుకొలతలో విస్తీర్ణంలో చతుశాల గృహాలు అక్కడ గతంలో ఈ విధానాన్ని పాటించి ఉమ్మడి కుటుంబాలుగా భగవంతుని సేవలో వారు ఆ జీవన విధానాన్ని ఆ కాలంలో అంత పెద్ద విస్తీర్ణంలో కట్టుకున్న గృహాల్లో జీవన విధానాన్ని మరియు జీవనాన్ని సాగించేవారు భక్తి శ్రద్ధలతో. అక్కడ నేను కొన్ని కుటుంబాల యొక్క భక్తి శ్రద్ధలను చూశాను. చతుశాల గృహ నిర్మాణంలో గతంలో పాటించిన విధానాలు చాలా ఏ విధమైన విధానాలు ఇటీవల విధానాలకు చాలా గొప్పగా మనం ఇటీవల ఎలాంటి విధానాలను పాటించడం లేదు, కానీ వారు చాలా గొప్పగా జీవన విధానాన్ని పాటించారు. అయితే ఈ చతుశాల విధానం ఎందుకు కనుమరుగైపోయింది అనే కారణాల్లో చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఉమ్మడి కుటుంబాలు రాను రానుగా మీకు తెలుసు విడిపోతున్నాయి. సో ఈ విడిపోయే క్రమంలో అతిపెద్ద విస్తీర్ణంలో కలిగిన చతుశాల గృహాలు ఇవి అక్కడ దాదాపుగా వెడ్డింగ్ ఏదైతే మనం ఈరోజు మనం పెళ్ళిళ్ళు మనం ఎక్కడైతే చేసుకుంటున్నామో ఆ విధంగా ఫంక్షన్ హాల్స్గా, చారిటబుల్ ట్రస్టులుగా, ఆర్గనైజేషన్స్గా, స్కూళ్ళగా మరియు ఇంకా ఇతర విధానాలకు లైబ్రరీస్గా అక్కడ ఈ అతిపెద్ద చతుశాల గృహాలను వినియోగించుకుంటున్నారు. ఎందుకు వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది గతంలో చేశారు, ఇప్పుడు ఎందుకు చేయడం లేదు అనేది అక్కడ తేటతెల్లంగా మా పరిశీలన అధ్యయనంలో జరిగింది. అయితే ఆ అతిపెద్ద విధానాలు ఇటీవల మార్పు చెంది కొంచెం చిన్న విధానాలుగా ఈ ఏదైతే పద్ధతులు నియమాలు ఇవ్వడం జరిగిందో వాటిలో అతిపెద్ద విధానం నుండి చిన్న విధానాలకు ఒక భార్య భర్త వారి యొక్క సంతానం లైక్ ఒక 4-5 కుటుంబ సభ్యులుగా కలిసి నివసించడానికి అవసరమైన విస్తీర్ణంలో సేమ్ పద్ధతులను అలాంటి పద్ధతులనే ఆచరించి పాటించి గృహ నిర్మాణం ఇప్పటికీ కూడా 2024 సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో జరుగుతుంది. కానీ మేము ఈ గృహ నిర్మాణ పద్ధతిలో
మార్పు చేసి అభివృద్ధి జరిగింది. నూతన వాస్తుశాస్త్రవేత్తలు వాస్తుని అభివృద్ధి చేశారని సమాజంలో కొందరు విస్తరిస్తున్నారు. ఆ విధానంలో ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో జరుగుతుంది. ఇలా సమాజంలో ప్రభావితం చేస్తున్నారు ఈ మాటలతో. నూతన శాస్త్రవేత్తలు వాస్తుని అభివృద్ధి చేశారని. కానీ ఈ మాటలు కేరళ రాష్ట్రంలో వెళ్ళి చూసినట్లయితే పద్ధతులను వారు గృహ నిర్మాణ పద్ధతుల్లో ఎక్కువగా సైన్స్ని వాడుతున్నారు, కానీ మూఢనమ్మకాన్ని వాడడం లేదు. అదే మన తెలుగు ఉమ్మడి రాష్ట్రాలలో సైన్స్ కన్నా మూఢనమ్మకాన్ని ఎక్కువగా వాడుతుంటాం ఈ గృహ నిర్మాణ పద్ధతుల్లో. కానీ వారి అక్షరాస్యత శాతాన్ని బట్టి వారు గృహ నిర్మాణ పద్ధతులను ఒక సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రూల్ ప్రకారంగా వారు నిర్మించుకుంటున్నారు. ఏదైతే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి దానిని ఇప్పటిగా మార్పు చేయకుండా అదే విధంగా నివసిస్తున్నారు. కొత్త గృహాలను కట్టుకొని అక్కడ ఓన్లీ గృహ నిర్మాణంలో రా మెటీరియల్ మాత్రమే కొద్ది వరకు తగ్గింది, కానీ ప్రకృతిలో లభించే రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ప్రాసెస్ చేసి నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది. అక్కడ నేను చూసిన నిర్మాణాలలో నిర్మితి కేంద్ర అనేది చాలా గొప్ప ఈ కాన్సెప్ట్ని అక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఈ చతుశాల గృహ నిర్మాణాలలో ఎన్నో పద్ధతులు ఉండడం జరిగింది. దాదాపుగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు చతుశాల గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ని కొందరు ఈ సోషల్ మీడియాలో ప్రొవైడ్ చేస్తున్నారు. మీ గౌరవనీయులైన ప్రజలందరికీ మీకు ఈ చతుశాల నిర్మాణం గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఒక్క చతుశాల అధ్యయనం కోసం మాత్రమే మీనావాస్తు 5400 కిలోమీటర్లు ప్రయాణించి ఈ విధానాలను ఎన్నో జాబితాల్లో చేర్చి దాదాపుగా ఆ జాబితాలు పుస్తకాల రూపంలో ఏర్పడినవి. అయితే నాకు అక్కడ సహాయ సహకారాలు అందించిన వ్యక్తులు వారి ద్వారా నాకు ఈ 11 పుస్తకాలు లభించడం జరిగింది. సహాయం చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంకొక అతిపెద్ద పుస్తకం కూడా పాతకాలం నాటి ఆంగ్లేయులు రాసిన ఇంగ్లీష్ భాషలో రాసిన ఆంగ్ల భాషలో రాసిన పుస్తకం కూడా వారు ఈ పద్ధతులు అనేవి నియమాలు అనేవి అందులో ఎన్నో వందల సంవత్సరాల క్రితం పొందుపరిచారు ఆంగ్లేయులు. ఆ విధానాలలో ఎన్నో విధానాలు కలిసిన అతి ముఖ్యమైన గ్రంథాన్ని కూడా ఇవ్వడం జరిగింది. నేను కొన్ని సంవత్సరాలు ఏదైతే గడిచిన పిదప ఈ విధానం అనేది ఎలా జరిగింది అనే అధ్యయనంలో తెలిసిన విధానాలు అతి కొద్ది రోజుల్లో నేను మీకు ఎపిసోడ్ రూపంలో ఆ పుస్తకాన్ని చూపిస్తాను. మీరు కూడా ఇలాంటి విధానాలు తెలుసుకోవాలి. అంతేకాని ఏదో ఇష్టం వచ్చిన గృహాన్ని, పేరు లేని గృహాన్ని, పేరు తెలియని వాస్తుశాస్త్ర పద్ధతులను నియమాలను మూఢనమ్మకంగా తెలుసుకోరాదు. దాదాపుగా మన తెలుగు ఉమ్మడి రాష్ట్రాలలో మనం వాస్తు పద్ధతులు నియమాలకు వచ్చినట్లయితే మనం పాటించే వాస్తు పద్ధతులు నియమాలు 0.0000000% కూడా కాదు. కొన్ని రాష్ట్రాలతో మనం అక్కడ ఏ రాష్ట్రాలైతే ఆచార సాంప్రదాయాలు గృహ నిర్మాణ పద్ధతులకి సంబంధించినవి వారు పాటిస్తున్నారో వాటితో మనం పోల్చుకున్నట్లయితే ఇక్కడ మనం ఎలాంటి పద్ధతులు నియమాలను పాటించడం లేదు. కానీ దీనినే సమాజంలో నూతన వాస్తుశాస్త్రవేత్తలు వాస్తుశాస్త్రాన్ని అభివృద్ధి చేశారని సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ విధంగా విస్తృతం చేస్తున్నారు. ఇలాంటి మాటలను గౌరవనీయులైన ప్రజలకు కానీ ఈ ఒక 2 పేజీల పుస్తకాన్ని చదివేసి వాస్తు శాస్త్ర ప్రకారం అనే విధానాలు కూడా ఇటీవల ప్రజలను మూఢనమ్మకాల త్రోవకు దారి పట్టిస్తుంది, మళ్ళిస్తుంది. కనుక గౌరవనీయులైన ప్రజలారా, ఈ గృహ నిర్మాణ పద్ధతులు 99.99% సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రూల్ ప్రకారం మాత్రమే నిర్మాణం చేసుకోవాలి. అది అప్పుడు మాత్రమే 2 ఫలితాలను ఇస్తుందని నేను ఎన్నో వీడియోలో చెప్పాను. అదేవిధంగా మీకు గృహంలో నిర్మించిన
ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ పదానికి గృహంలో నిర్మించిన ఏదైతే కొలతలు, పద్ధతులు, పొడవు, వెడల్పులు ఇవన్నీ ఆ నిర్మాణంలో భాగంగా ఉంటాయో, ఆ నిర్మాణంలో భాగంగా అంశాలను పరిగణలో తీసుకోకుండా తనకు ఇష్టమైన చోట సొంత పైత్య వాస్తు పద్ధతులను పాటిస్తూ దానిని వాస్తుశాస్త్రంలో పొందుపరిచి ఉందని ఎలాంటి ఒక పరిశీలన ప్రూఫ్ని చూపెట్టకుండా ప్రజలకు మాటలతో ఇలాంటి విధానాలని వారిపై ఒత్తిడిగా తీసుకెళ్ళి ఆ నిర్మాణాన్ని కొనసాగించి ఆ నిర్మాణంలో నివసించిన దంపతులు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో బాధపడుతున్నప్పటికీ కూడా మీనావాస్తుకి ఎందరో ఇప్పటివరకు సంప్రదించి ఈ పాత విధానాలు, కొత్త విధానాలు మధ్య తేడాని తెలుసుకున్నారు. దేని ప్రకారం గృహ నిర్మాణం జరగాలి అనే విధానాలు కూడా తెలుసుకున్నారు. అయితే ఈ రోజు నుండి మీకు ఈ చతుశాల గృహ నిర్మాణ పద్ధతులకు సంబంధించిన విషయాలని మీనావాస్తులో మీరు కొన్ని ఎపిసోడ్ల రూపంలో నేను టెలికాస్ట్ చేస్తాను. మీరు చూసి మీ నిర్మాణాన్ని ఒక మూఢనమ్మకంగా కాకుండా అందంగా సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రూల్ ప్రకారంగా నిర్మించుకోవాలని మీనావాస్తు కోరుకుంటుంది. ధన్యవాదాలు.